ప్రైజెస్ అనేది మారుతుంది అనమాట. ఈ కెపాసిటీ అంతా చాలా ఎక్కువ కదా, ఇక్కడ కూర్చొని ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ స్పేస్ కూడా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోటి, ఒకవేళ ఫుడ్ గట్ట ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం చెప్తున్నాను కదా, వెస్ట్రన్ అండ్ మామూలు 2 వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ ఇది డ్రెస్ చేంజ్ చేసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్స్ అరకు. గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. అండ్ అరకు క్లైమేట్ చూస్తున్నారు కదా ఫుల్గా ఎలా ఉందో. అండ్ ఇది ఒక క్యాంపింగ్ సైట్ అన్నమాట. ముందుగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా బ్యాక్ది, అది అన్నీ వాళ్ళది. సో ఇది కూడా ఎందుకు చేస్తున్నానంటే, మన ప్లేస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఈ వీడియో కూడా చేసి ఉండొచ్చు కదా. మేము కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఉంటున్నాం కాబట్టి అది లైట్ తీసుకున్నాం. ఇది ఉంటే ఇంకా ఎక్కువ మంది వద్దు కదా అని నాకు చాలామంది అడిగారు. అండ్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి సెట్ చేసి ఇచ్చాను. మేబీ ఇంకా సెట్ చేయడం ఎందుకు, వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం చూపిద్దామని, ఓకేనా? సో వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా వీడియో అయితే చాలా బాగుంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేయండి. అయితే లోనకైతే వస్తాం కదా, ఈ స్పేస్ చూస్తున్నారు, ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ మాట. చూడండి, ఒక కార్ ఒకటి పార్క్ చేసుకున్న, ఇంకా ఇక్కడ కాస్త ఎక్కువ మంది పెట్టుకునేంత స్పేస్ కూడా ఉంది, బాగుంది. అండ్ ప్రత్యేకించి ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్తున్నా, అవి కొంచెం దానికి కంపారిజన్ ఉంటుంది అన్నమాట, డిఫరెన్స్ ఉంటుంది, ఓకేనా? నేను క్లారిటీగా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను నేను తప్పుగా అనుకోవద్దు. అండ్ నేను ఇది స్పెషల్గా మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే, ఇక్కడ నా లొకేషన్కి వచ్చిన తర్వాత కూడా చాలామంది అన్నీ కొంచెం ఇక్కడ చిల్ అవుదాం కదా ఇలా అన్నారు. మేబీ సర్లే, ఎక్కడైతే ఏంటి ఒకటే కదా అని చెప్పి మీరు హ్యాపీగా ఉండడం కావాలని చెప్పి నేను చేస్తున్నాను. అండ్ దాన్ని అలా ఫ్రంట్కి వెళ్తే చూపిస్తాను. సో ఇప్పుడు లాన్కి వస్తాం, చూస్తున్నారు కదా లైటింగ్స్ అన్ని ఇలా ఉంటాయి. అండ్ నైట్ అయిన తర్వాత వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ క్లైమేట్లో ఇంకా బాగా కనిపిస్తుంది అని చెప్తున్నాను. ఇప్పుడు నా పక్కన చూపిస్తున్నాను కదా, ఇది యువతల పక్క ఇవి 10 షేరింగ్ టెంట్స్ మాట. ఇలా కనిపిస్తున్నాయి కానీ ఒక 10 మెంబర్స్, నా సర్కిల్ అయితే ఇంకా 10 మెంబర్స్ ఉండొచ్చు. ఇంకా నార్మల్గా ఎంత లావు ఉన్నారు ఏమైనా కూడా 8 మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉండొచ్చు అన్నమాట. వీటికి చూస్తున్నారు కదా, ఒక పెద్దవి 2 టెంట్స్ ఉంటే ఎవరైనా ఎక్కువగా అంటే బ్యాచ్లు రావాలనుకోరు, నైట్ చిల్ అవ్వాలనుకుంటే ఈ ప్లేస్ మాత్రం బాగుంటుంది అన్నమాట. కానీ కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, అదే ఓకేనా? అండ్ ఇది చూస్తున్నారు, లోనకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా స్పేస్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇది నైట్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి. సో మీరు వచ్చిన తర్వాత ఒక బ్యాచ్ 10 మంది వస్తే 10 మందికి స్టూల్స్ పెడతారు. క్యాంప్ ఫైర్ అయితే క్యాంప్ ఫైర్ మీకు సపరేట్గా ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అండ్ ఇది అవి 4 షేరింగ్ టెంట్స్ మాట. ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయి కదా. సో ఎగ్జాంపుల్ ఇదిగో నా దగ్గర ఈ డెకాథ్లాన్ మందరి ఉన్నాయని చెప్పాను కదా, ఇవి అమెజాన్ మాట. ఈ అమెజాన్ కూడా బాగుంటుంది. అండ్ ముందుకెళ్ళిన తర్వాత నేను ఏ వీడియోలో కూడా వాష్రూమ్స్ ఇవేం చూపించట్లేదు కదా. చాలామంది నాకు వాష్రూమ్ పిక్స్ ఇవన్నీ పెట్టమంటున్నారు కదా, ఇవేం కాదు, డైరెక్ట్గా వెళ్ళి వాష్రూమ్స్ ఎలా ఉంటాయి అండ్ నా సరౌండింగ్స్ ఎలా ఉంటాయి చూపిస్తాను. అండ్ ఇది ఛార్జింగ్ పెట్టుకునే ప్లేస్ మాట అని చూపిస్తాను. ఇప్పుడు ఒక 20 మెంబర్స్ ఇక్కడ కూర్చొని ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ స్పేస్ కూడా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోటి, ఒకవేళ ఫుడ్ గట్ట ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం ఆల్రెడీ ఇక్కడ స్టార్ అన్నపూర్ణ అని ఉంటుంది, దాంతో ఆల్రెడీ టైప్ ఉన్నాం. ఇన్ని వెరైటీస్ ఉంటాయి, మీకు ఏది కావాలో చెప్తే డెలివరీ ఛార్జెస్ మేబీ ఒక 20 or 30 తీసుకుంటాడు, ఇక్కడే తీసుకొచ్చేస్తారు, అవేం ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఇది తర్వాత ఇది నైట్ అవుతే ఇక్కడ ఫుల్ అవుట్డోర్ మూవీ ఉంటుంది అన్నమాట. మూవీ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది. అండ్ అక్కడ ముందుకు వెళ్తాం కదా, ఆ పక్కన వాష్రూమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంకా సీజన్ అంటే సండే కాదు కదా, సాటర్డే సండే అయితే ఇంక టెంట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ వేస్తామన్నమాట. సో ఇప్పుడు నార్మల్ డేస్లో వేసిన ఈ ఎండకి వీటి వల్ల డ్యామేజ్ అయిపోద్దని తీస్తున్నాం. కొంచెం అలా ముందుకు వెళ్తున్నాను, వాష్రూమ్స్ చూపిస్తాను రండి. ఓకే, ఇది వాష్రూమ్ అన్నమాట. ఇది చెప్తున్నాను కదా, వెస్ట్రన్ అండ్ మామూలు 2 వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ ఇది డ్రెస్ చేంజ్ చేసుకోవడం కానీ, మేబీ కొంతమంది కెపాసిటీ ఉండి స్నానం చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు ఈ చలికి. అండ్ ఇది వాటర్ కోసం కూడా 4 డ్రమ్స్ ఉంటాయి అన్నమాట. వాటర్ కూడా ఎనీ టైం ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇది వాష్రూమ్స్ ఇవన్నీ. అండ్ గర్ల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ వీటికి కానీ ఎవరికి వచ్చినా బాగానే ఉంటుంది అన్నమాట, అదేం ప్రాబ్లం ఉండదు. చూస్తున్నారు కదా, ఇది అవుట్డోర్. అండ్ ఇప్పుడు చెప్తున్నాను ప్రైస్ ఎందుకు డిఫరెన్స్ ఉంటుందంటే, దీనికి డిఫరెన్స్ ఉంటుందని చెప్పాను కదా, ప్రైజెస్ పరంగా వీటి పరంగా ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇక్కడ ఫుల్ ఇంత క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ వచ్చినా కూడా ఎవరికి వారికి సపరేట్గా క్యాంప్ ఫైర్ ఇచ్చి అవుట్డోర్ మూవీ, మ్యూజిక్, వాష్రూమ్స్, వెస్ట్రన్, మామూలుది అండ్ డ్రెస్ చేంజింగ్ చేసుకోవడానికి రూమ్స్ అని ఉన్నాయి కదా. సో దీన్ని బట్టి ప్రైజెస్ అనేది మారుతుంది అనమాట. ఈ కెపాసిటీ అంతా చాలా ఎక్కువ కదా. సో మన దగ్గర నేను లేకపోతే ఈ కొన్నిటి ధర తక్కువ తీసుకునేది బట్టి అది వాళ్ళు రన్ చేసే బట్టి ఉంటుంది. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రైజెస్ నచ్చి మీకు ఇష్టం ఉంటే మీరు వస్తారు, లేదంటే లేదు కదా. జస్ట్ నేను ప్రైజెస్ చెప్తున్నాను. సో నార్మల్ డేస్లో అయితే ఒక పర్సన్కి 350 నుంచి 400 అలా ఉండొచ్చు. మేబీ కొంచెం ఇప్పుడు వీక్ టైం అయితే 300 తీసుకుంటాడేమో. అండ్ సాటర్డే మాత్రమే ఒక మనిషికి 500 ఉంటుంది అన్నమాట. సాటర్డే మాత్రం 500 ఉంటుంది. అండ్ మిగతా సండే నుంచి కూడా మళ్ళీ మామూలుగానే ఉంటుంది. 350, 400 ఇంకా 300 అలా ఉంటుంది అన్నమాట. ఈ ప్లేస్కి సంబంధించి అయితే నేను వీడియోలో ఫుల్గా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా టెంట్స్ ఎలా ఉంటాయని. అండ్ టెంట్స్ లోన కూడా చూపించమంటే చూపిస్తాను. కావాలని ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కదా, నేను టెంట్స్ గట్ట తీయలేదు అనమాట. సో బాగానే ఉంటాయి, అన్నిటికీ ఈక్వల్గానే ఉంటుంది. మన దగ్గర ఫోమ్ సీట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఫోమ్ సీట్స్ ఉంటాయి. ఈ పెద్ద టెంట్లోనైతే పరుపులు గట్టు ఉంటాయి అన్నమాట. బ్లాంకెట్స్ కూడా సేమ్, మనం అన్నీ సేమ్నే, ఇక్కడనక్కడ సేమ్నే. కానీ ఏంటంటే మనకు కొంచెం చిన్న ప్లేస్, నేను చెప్పాను కదా ఫ్యామిలీస్కి వీటికి బాగుంటుంది. అండ్ ముందుగా నా అన్యువల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అది అలా ఉంటుంది అని చెప్పి. అండ్ నా క్యాంప్ సైట్కి దీనికి మధ్య ఇది ఉంది. కానీ నేను ఇన్ని రోజులు ఎందుకు చేయలేదంటే కొంచెం ప్రైస్ ఇటు డిఫరెన్స్ ఉంటుంది కదా, మేబీ అని చేయలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతుంది. ఓకే అన్న, ఇంత పెద్ద క్యాంప్ సైట్ అండ్ అవుట్డోర్ మూవీ ఉంది, మ్యూజిక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకే తీసుకుంటున్నారు అని చెప్తే ఓకే వాళ్ళు అర్థం చేసుకున్నారు. నేను కూడా మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రీ బుకింగ్ గట్టి ఏమైనా చేసుకోవాలంటే కింద నెంబర్ ఉంటుంది, నా నెంబర్ డౌన్ ఇస్తాను. పైన ఇక్కడ క్యాంప్ సైట్ ఎవరు రన్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను. సో మీరు ముందుగానే ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, సేమ్ ఇలానే ఉంటుంది. ఈ క్లైమేట్లో ఇంకా బాగుంటుంది అన్నమాట. కావాలంటే నేను మళ్ళీ ఈ వీడియో తర్వాత మీకు నైట్ క్లిప్ పెట్టమన్నా పెడతాను, వీకెండ్స్లో పెడతాను. అంటే ఈరోజు ఫ్రైడే కదా, మీకు సాటర్డే అంటే రేపు కల్లా మళ్ళీ ఒకవేళ ఫుల్గా అయ్యింది అనుకో, వాళ్ళ కోసం వీడియో క్లిప్స్ అయితే పెడతాను. ఇది ప్లేస్ అయితే ఇది ఒక సరేనా, మన దగ్గర నుంచి ఉన్న క్యాంపింగ్ సైడ్లో కొంచెం మంచిది. మీకు నచ్చితేనే రండి, ఉండండి. కానీ వచ్చిన తర్వాత కొంచెం నా కోసం బ్యాడ్గా ఏమనుకోకండి, నేను ఫుల్గా క్లారిటీగా ఇప్పుడే చెప్తున్నాను. మీకు నచ్చి ఈ ప్రైస్ ఓకే మేము ఉండగలం, ఎఫర్ట్ చేయగలం, సాటర్డే అయితే 500 మంత్స్ పెట్టుకోగలము అని మీరు ఫీల్ అవుతే హ్యాపీగా వచ్చి ఉండండి. అండ్ తర్వాత కూడా ఇప్పుడు దీని తర్వాత నేను మనకు సంబంధించి క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్ కానీ ఒక చిన్న ప్లాన్ చేస్తున్నాము, ఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే. మేబీ అది అవుద్దో లేదో తెలీదు, బట్ అవుతే అది కూడా వీడియో తీసి పెడతాను, ఓకేనా. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ ఇన్ టచ్ విత్ మీ యువర్ లక్కీ లక్స్ అరకు. లవ్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.